ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవాళ మీరు ప్రకటించినటువంటి ఒక 6 గ్యారంటీస్లో ఆర్ 13 గ్యారంటీస్ 6 గ్యారంటీల లోపల ఉన్న 13 వాగ్దానాల్లో ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి. దాని విషయాలు కూడా నేను ముందుకు వస్తాను. ఇది రెడ్ వచ్చే ఆట మొదలై అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇవాళ అప్లికేషన్స్ తీసుకుంటారు, జనవరి 6 వరకు అప్లికేషన్స్ తీసుకుంటారట. దాని తర్వాత స్క్రూటనైజ్ చేయాలా, స్క్రూటనైజ్ చేసిన తర్వాత ఈ ఒకే లబ్ధిదారుకు ఎన్ని పథకాలు అమల్లో ఉన్నాయి ఇవన్నీ చూస్తారు. చూసిన తర్వాత రేషన్ కార్డులు ఉన్నది ఎవరికి, రేషన్ కార్డు లేనిది ఎవరికి, మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు దీన్ని తాత్సారం చేసి ఇక చూసిండ్రా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసినాయి కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే వరకు కూడా తాత్సారం చేస్తారా అని చెప్పని అనుమానం కలుగుతుంది. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు మా యొక్క అనుమానాన్ని నివృత్తి చేయాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఆయన మాట్లాడుతూ ఇవాళ మాట్లాడినారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మేము పథకాలు వర్తింపజేస్తామని చెప్పన్నారు. మరి ఈ మాట ఎన్నికల సందర్భంలో ఎందుకు చెప్పలేదు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పని? ఇది దగా కాదా, దరఖాస్తు పేరు మీద ఇది దగా కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒకవేళ మీలో ఈ మెలిక ఉన్నట్టయితే ఓన్లీ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కే మేము స్కీమ్స్ అమలు చేస్తాం అనుకున్నట్టయితే why is that you could not explain to the people during elections? మీరు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, లేకపోతే ఇంకా మీ స్టార్ క్యాంపెయినర్లు కానీ ఎవరు కూడా ఎందుకు కేవలం వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కే ఇస్తామని చెప్పని ఎందుకు చెప్పలే? ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేవలం వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కే ఇస్తామని చెప్పని మెలికబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా మీ యొక్క పథకాలకు లబ్ధిదారులే అయినట్టయితే, ఎలిజిబుల్ అయినట్టయితే, why is that you are seeking applications again from them? ఉన్న వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కి అందరికీ మీ 6 గ్యారంటీస్ ఏదైతే అనుకుంటా ఉన్నారో ఇందులో మీరు ఏమేమి పెట్టినారు? మహాలక్ష్మి పథకం అన్నారు, దాంట్లో 2 స్కీములు, 2500 ఆర్థిక సహాయం మహిళలకు, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, తర్వాత రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. మరి వీటిని అమలు చేయడానికి వైట్ రేషన్ కార్డు ఆల్రెడీ ఉన్న వాళ్ళకైనా అమలు చేయొచ్చు కదా, ఎందుకు అప్లికేషన్ల పేరు మీద మీరు తిరకాసు పెడతా ఉన్నారు అని చెప్పని ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దీనికి సమాధానం చెప్పాలా ముఖ్యమంత్రి గారు అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇకపోతే ఈ లంకెబిందెల ముచ్చటేందో నాకైతే అర్థమే కాలే. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలేనా? ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చింది ప్రజల జీవితాలు బాగు చేస్తా, పేదల ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతా, రాష్ట్రాన్ని అత్యంత ఉన్నతమైనటువంటి ఒక స్థాయికి అభివృద్ధి చేస్తా, పేద ప్రజలకు అండగుంటా అని చెప్పని చెప్పాల్సినటువంటి ఒక పెద్ద మనిషి లంకెబిందెలు ఉన్నాయని చెప్పని నేను అధికారంలోకి వస్తే ఖాళీ గిన్నెలు ఉన్నాయని చెప్పని మాట్లాడుతుండ్రు. దొబ్బితిందామని వచ్చినారు సార్ మీరు, అంతేమన్నా? లంకెబిందెలు ఉన్నాయి దొబ్బితిందామని వచ్చిందా? ఇవాళ 6 లక్షల రూపాయలు అప్పున్నది అని చెప్పని మీరు మాట్లాడుతూ ఉన్నారు. పదే పదే అప్పున్నది అని చెప్పని మాట్లాడుతున్న పెద్ద మనిషి ఈ 6 లక్షల అప్పున్నటువంటి సంగతి ఇవాళ పథకాల అమలు చేసేటువంటి ఒక సమయంలో 6 లక్షల రూపాయల అప్పు గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ 6 లక్షల రూపాయల అప్పు ఉందనేటువంటి ఒక సంగతి మీరు ఎన్నికల్లో కూడా చెప్పిండ్రు కదా. పలుమార్లు ప్రతి ఒక్క ఎన్నికల సమావేశంలో, ప్రచార సభల్లో మీరు 6 లక్షల రూపాయల అప్పు ఉంది అని చెప్పిండ్రు. చెప్పేటప్పుడు అప్పు ఉందని చెప్పినప్పుడు ఈ పథకాల అమల్లో ఉన్నటువంటి ఒక కష్ట నష్టాలు, లోటుపాట్ల గురించి ఎందుకు మాట్లాడలే? అప్పుడేమో చెట్ల మీద ఇస్తారని కుట్టినట్టు వాగ్దానం చేసిండ్రు, ఇప్పుడేమో అప్పుల గురించి మాట్లాడుతున్నారు. అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేస్తారా అని చెప్పని అనుమానం కలుగుతుంది. దయచేసి నివృత్తి చేసి ఒక క్లియర్ కట్ టైం షెడ్యూల్ను అనౌన్స్ చేయాలా అని చెప్పని ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఖజానాలో లంకబిందెలు ఉండవు సార్. మీ ఇండ్లలో ఉంటుండొచ్చు, పెద్ద పెద్ద బడాబాబులు, పటేళ్లు, పట్వారీలు, దొరల ఇళ్లలో ఉంటే లంకబిందెలు ఉంటుండొచ్చు. కానీ ప్రభుత్వ ఖజానాలో లంకెబిందెలు ఉండవు, రికార్డులు ఉంటాయి, అకౌంట్ రికార్డ్స్ ఉంటాయి. అంతే. మీరు ఈ మాత్రం కూడా సోయి లేకుండా తెలంగాణ ఇంకొక విషయం ఏంటంటే, ప్రభుత్వ ఖజానానే లంకెబిందె అంటే అందులో బంగారాలు, గొలుసులు లేకపోతే ఇంకేదో ఉండదు. ఇవాళ తెలంగాణ అంతా కూడా లంకెబిందె. ఎందుకంటే కేసీఆర్ గారు 60,000 కోట్ల రూపాయలు ఉన్నట్టు ఒక బడ్జెట్ రాష్ట్రాన్ని 3,50,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ను పెంచి వాళ్ళ తలసరి ఆదాయాన్ని పెంచి వ్యవసాయ ఉత్పత్తుల్లో నెంబర్ 1 స్థానంలో ఉంచి తెలంగాణనే ఇవాళ లంకెబిందెగా తయారు చేసినారు. దాన్ని మీరు ఎక్కడ గండిగొట్టే ప్రయత్నం చేస్తారో, లేదా దోచుకునే ప్రయత్నం చేస్తారో అనే ఒక భయం కలుగుతూ ఉంది మీ మాటలు చూస్తూ ఉంటే. ఇకపోతే బాధ కలిగించే అంశం ఏంటంటే, అసెంబ్లీలో శ్వేతపత్రాలు ప్రవేశపెట్టిండ్రు, అవాసు పాలైనరు. ఆఖరికి వాళ్ళ ఢిల్లీకి పోయి కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కూడా ఇవే మాటలు మాట్లాడి తెలంగాణ పరువును, ప్రతిష్టను ఢిల్లీ నడివీధుల్లో కూడా దిగజార్చేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. దీనిపై తప్పనిసరిగా ఇటువంటి ఒక వ్యవహార శైలిని మీరు మార్చుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే
ఈ దరఖాస్తులు ఎందుకు అడుగుతా ఉన్నారు మీరు? నేను సూటిగా అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు. రైతు బంధు పథకాన్ని ఎన్నికల కోడ్ ఉందని చెప్పని ఇవాళ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక పెద్దలందరూ పోయి ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇండియా వాళ్ళకి అప్లికేషన్లు ఇచ్చి రైతు బంధును ఆపిచ్చినారు. ఆఖరికి ఎన్నికల సమయంలో కూడా రైతు బంధుకు గండి కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేసినారు మీరు.